హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. కొత్త రేషన్ కార్డుదారులకు దరఖాస్తులకు అవకాశం అయితే అక్టోబర్ నుంచి స్వీకరించాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలు, నిబంధనలు త్వరలోనే వివరాలు వెల్లడించనుంది. 15 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకున్న సమాచారం. కొత్త రేషన్ కార్డుల విధానాలపై మరోసారి సమావేశం నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డులను సన్నబియ్యం ఇవ్వనట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అర్హతలు ఇవే. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు వార్షిక ఆదాయం గ్రామ ప్రాంతాల్లో 1,50,000, పట్టణాల్లో 2 లక్షల రూపాయలు ఉండాలి. 3.5 ఎకరాల నుంచి 7.5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్నవారు అయితే అర్హులని చెప్పేసి చెప్పారు. అలాగే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్లో ఆదాయ పరిమితులు పరిశీలించి రాష్ట్రంలో పరిమితి పెంచాలని చెప్పేసి వాళ్ళైతే ఆలోచించుతారు. అయితే మనకు నేను ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, కొత్త రేషన్ కార్డు కావాలి అంటే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి అని చెప్పాను. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది గ్రామాల్లో 1,50,000 లోపు అయితే ఇస్తున్నారు. పట్టణాలలో 2 లక్షల వరకు అయితే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్. దీని ద్వారానే అంటే ఎవరైతే కుటుంబాలు ఉన్నారో వారి ఆర్థిక పరిస్థితి గురించి తెలియజేసేదే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి. ఎందుకంటే ఇది కంపల్సరీ, ప్రతి వీడియోలో చెప్పాను. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు పెట్టి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ మంత్లో ఉంటుంది. మీరైతే అంతలోపు అయితే ఆధార్ కార్డ్, మన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసి పెట్టుకోండి. అంతలోపు వస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ స్టార్ట్ కాగానే మరొక అప్డేట్ అయితే ఇస్తాను. మీరైతే అప్లై చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.